ఎప్పట్లాగే గోధుమ పిండితో రొట్టెలు కానీ జొన్న రొట్టెలు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఏంటంటారా, మొక్కజొన్న పిండితో రొట్టె చాలా బాగుంటుంది, అది కూడా ఎలాంటి కూర లేకుండా. ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత మనం ఒక కప్పుకి ఒక కప్పు నీళ్ళు పోసి బాగా మరగనిచ్చి అందులోకి కొద్దిగా వాము, జీలకర్ర, ఉప్పు, ఈ ముందుగా పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి కొద్దిగా నువ్వులేసి ఈ పిండిని వేసేసేయండి. పిండిని వేసి ఒక 5-10 నిమిషాలు ఉడకనిచ్చారంటే అలా ఉడికిపోయిద్ది. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ఎంత చపాతీకి కావాలో అంత చపాతీకి పిండి తీసేసుకొని కొద్దిగా వాటర్ జల్లుకొని కొంచెం చేతికి ఆయిల్ పట్టుకొని మంచిగా చపాతీ పిండిని మెత్తపండి. చూసారు ఎంత బాగైంది. ఇప్పుడు కవర్ తీసుకోవాలి. ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసేసి ఈ ఉండని కూడా దాంట్లో పెట్టేసి ఒక్కసారి చేతితో నొక్కుకొని ఇంకో కవర్కి కూడా ఆయిల్ వేసేసి మంచిగా చపాతీ కోల ఉంటుంది కదా, దాంతో చేశారంటే చాలా ఈజీగా అయిపోతుందండి రొట్టె. ఎంతో సింపుల్గా అయిపోతుంది, ఎంతో టేస్ట్గా ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత చూసారా ఎంత బాగా వెళ్తుంది, కవర్ అస్సలు అతుక్కోదు. ఆ తర్వాత పెంక కాలిన తర్వాత కొద్దిగా దానిపైన ఒక్క చేతితో ఆయిల్ జీలకరిచ్చేసేయండి, అంత ఎక్కువ అవసరం కూడా లేదు. చపాతీ చేతి మీదకి తీసేసుకొని, ఇది కూడా అస్సలు అంటుకోదండి, ఈజీగా వచ్చేస్తుంది. చపాతీ చేతి మీద తీసేసుకొని ప్యాన్ మీద వేసేసుకోవటము. చూసారు ఎంత బాగా పొంగింది కదా, అలా పొంగితే చాలా స్మూత్గా ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత 2 సైడ్లు కాల్చుకుంటే సరిపోయే కారం రొట్టె రెడీ. దీని మీద నెయ్యి వేసుకున్న పెరుగుతో అయినా చాలా బాగుంటుంది. నచ్చిందా?